మీరు మొన్న నాకు ఒక ఐడియా చెప్పారు. ఇప్పుడు నెక్స్ట్ మంత్ సేల్స్ సంక్రాంతి వస్తుంది కదా సార్, ఇలా ట్రావెల్ ఏజెన్సీస్ తో కలిసి బిజినెస్ లాగా ట్రై చేద్దామని అనుకుంటున్నా. వర్కౌట్ అవుతుందా లేదని డౌట్ వస్తుంది. మీరు హార్డ్ వర్క్ చేయండి, మన ఐడియాని పట్టుకొని చేయాలి. సక్సెస్ అయితే గుడ్, ఫెయిల్ అయితే నాలెడ్జ్. ప్రీవియస్ గా చేసిన వీడియోస్ అంటున్నారు, నేను ఇప్పటి వరకు అయితే వాళ్ళకి చేయలేదు. మరి ఏఐ తో జనరేట్ చేసామంటారా? చేసేయండి, ఏం కాదు. ఓకే సార్, ఓకే. మల్లీశ్వరి, మీరు యాప్ లింక్ ఇచ్చారు, వీడియో లింక్ ఇస్తే కనిపిస్తుంది. యాప్ లింక్ రాదు సార్. నేను హెడ్రా నుంచి ట్రై చేశాను, నాకు వచ్చింది. అంటే ఎలా వస్తుంది అనుకున్నాను. అయితే జీమెయిల్ కి లాగిన్ అయ్యి చేయండి అని చెప్తే కనుక అలాగే చేశాను. కానీ వాయిస్ ఇంకా తెలుగులో క్లియర్ గా రాలేదు అంతే. నేను వాట్సాప్ గ్రూప్ లో ట్రెండ్ చేశాను సార్. దాన్ని గ్రూప్ లో ఏం చేశారు, కానీ ఏం చేశారు, హెడ్రా యూఆర్ఎల్ చేశారు. అట్లా చేస్తే రాదు. వీడియో లింక్ పెట్టాలి, వీడియో లింక్డ్ఇన్ లో పోస్ట్ చేసి ఆ లింక్ పెట్టండి. సారీ సార్, నాది లింక్డ్ఇన్ వర్కింగ్ లో లేదు సార్, ఎందుకో అది బ్లాక్ అయిపోయింది. కొత్తది చేసుకోండి. అందుకే దాంట్లోకి ఇంకొక ట్రై చేశాను సార్, రాలేదు. నేను అనిషా గారికి కాంటాక్ట్ అయి చెప్పాను, అయితే చూడండి ట్రై చేయండి అయితే అన్నారు. ఇన్స్టాల్ చేయండి, ఇన్స్టాలో పోస్ట్ చేయండి. ఓకే సార్, తప్పకుండా. సార్ మీరు హెడ్రా వాడుతున్నారు కదా, VPN వాడుతున్నారా? ఎందుకు VPN? ఇండియాలో ఉంది ఇది. ఇండియాలో అవైలబిలిటీ లేదు కదా సార్ హెడ్రా. ఇప్పుడే నేను 6 months బ్యాక్ వాడినా ఇది. అంటే అప్పుడు ఇచ్చాడు సార్, తర్వాత నేను మళ్ళీ చెక్ చేశాను, హెడ్రా ఇండియాలో లేదని చూపించింది. అందుకని లేదు, ఇట్స్ దేర్. చలో గైస్, చూడండి ఇక్కడ మీరు చూస్తున్నట్టు ఇది నిన్న చేసిందే వీడియో మీకు పంపించాను కూడా. దీన్ని క్లబ్ చేసిన వీడియో కూడా చేశాను. హెడ్రాలో యూ కెన్ డూ ఇమేజ్, యూ కెన్ డూ వీడియో, యూ కెన్ డూ ఆడియో ఆల్సో అండి. ఇంకేంది అయిపోయాయి కంటెంట్ సంబంధించి 3. నువ్వు ఆడియో కూడా చేసుకోవచ్చు. ఇక్కడ చూడండి, ఆడియో మీరు తెలుగులో ఇస్తే తెలుగులో వస్తుందండి. ఇక్కడ చూడండి, మురికి అంటే చింత కాదు ప్రేమకు నిదర్శనం. చాలా బాగా మాట్లాడుతుంది. మీరు ఇక్కడ తెలుగు తమిళ ఏది టైప్ చేస్తే అది మాట్లాడుతుంది అంతే. ఇక్కడ అగైన్ ఆడియోస్ ఉన్నాయి, డిఫరెంట్ సెలెక్ట్ చేసుకోండి. మేల్, ఫిమైల్, ఇండియన్ కూడా ఉంది. ఇగో తారా, షీ, రాజు, నచ్చిన వాయిస్ తీసుకోండి. ఈ వాయిస్ లో తెలుగు తమిళ్ ఎంటర్ చేయండి, మీకు ఆడియో మంచిగా వస్తుంది. యూ కెన్ ట్రై దట్ ఆడియో. ఒకటి చేద్దాం. తారా ఇక్కడ టైప్ చేద్దాం, మీకు వినిపించదు బట్ అందుకు చాట్ జీపీటీ ఉంటుంది కదా. We are starting a new digital marketing batch on 16th of December. Every day we have a free demo. Whoever want to join the demo, visit odmt.in. అయిపోయింది. కాపీ, డ్రా, జనరేట్. 3 credits తీసుకుంటుంది. నేను ప్రీమియం తీసుకున్నాను నిన్న మీకోసమే. జనరేట్, ఇట్ విల్ జనరేట్. కీలో ఉంది, వస్తుంది అది. ఇట్ విల్ జనరేట్. అండ్ దిస్ ఇస్ వన్ థింగ్. నెక్స్ట్ విల్ గో ఫర్ ఇమేజ్. ఇమేజ్ లో అగైన్ ఇట్స్ అ ప్రాంప్ట్ అండి. మీకు ఎలాంటి ఇమేజ్ చూడండి, పోడ్కాస్ట్ స్టైల్లో ఇమేజ్. నిన్న మీకు చేశానండి, మీరు ఉన్నప్పుడు ఇది లేదు కదా? లేదు కదా, ఓకే. చూడండి, ఇది చూడండి, ఇది ఎంత బాగుంది. మీరు చాలా మంది అంటున్నారు కదా తెలుగు రాదు అని చెప్పేసి. ప్రాపర్ గా చూడండి ఎంత బాగా చేసింది చూడండి. ఇప్పుడు నేను ఇది అప్లోడ్ చేయబోతున్నాను ఆల్రెడీ యూట్యూబ్.
యూట్యూబ్ వీడియో అప్లోడ్ చేశాను ఆల్రెడీ. సీ దిస్ ద thumbnail I'm already used. ఇదిగోండి, జనరేటివ్ ఏఐ క్లాస్, సులభంగా కంటెంట్ సృష్టించడం నేర్చుకోండి. మీకు చెప్పిన క్లాసే అక్కడ అప్లోడ్ చేసి, ఇక్కడ అంతా కూడా నేను ఏఐ వాడిన. thumbnail కోసము టైటిల్, డిస్క్రిప్షన్, ట్యాగ్స్, ఎవ్రీథింగ్ ఐ యూజ్డ్ టూల్ ఓన్లీ కంటెంట్ మీతో మాట్లాడడం మాత్రమే నాకు కష్టం, మీతో అంతా ఫటాఫట్ అయిపోతుంది. రైట్, ఇమేజ్ కావాలి కదా, నేను ఇక్కడ అడుగుతున్నాను. మార్కెట్ అంటే మోస్ట్లీ ఇక మనం ఆ ఫన్ పార్ట్ అయిపోయింది కాబట్టి ఏదైనా మార్కెటింగ్ సంబంధించి చేద్దాం, అందుకోసమే అడుగుతున్నాం. మార్కెటింగ్ సంబంధించిన ఈ రోజు ఫ్రీ డెమో ఉంది, 8:30కి ఉంది, అది అడుగుదాం. క్రియేట్ ప్రాంప్ట్ ఏమని అడిగాను, ప్రాంప్ట్ చేసుకుంటా. ఇది ఇన్స్టాగ్రామ్ స్క్వేర్ పోస్టర్ చూడండి, ఫ్రీ డిజిటల్ మార్కెట్ టుడే 8:30 PM. రిజిస్టర్ నౌ. కలర్స్ అవి ఇవన్నీ ఇచ్చాడు. ఫ్రీ డెమో అండ్ డిజిటల్ మార్కెటింగ్ అని ఇవ్వచ్చా, లేకపోతే ఫ్రీ డిజిటల్ మార్కెటింగ్ అండ్ డెమో అని ఇవ్వచ్చా సార్? మన ఇష్టం, మన ఏమిస్తే వస్తుంది. అంటే ఇది ఎలా ఉందంటే ఫ్రీ డిజిటల్ మార్కెటింగ్ అన్నట్టుగా ఉంది, అందుకనే మీనింగ్. ఓకే, మారుస్తాం, ఇక్కడ మారుస్తాం. ఆడియోలో ఇక మేము డిసెంబర్ 16 నుంచి కొత్త డిజిటల్ మార్కెటింగ్ బ్యాచ్ అని చెప్పినాం కదా, 2 times వచ్చిందా. మంచిగా ఉంది. ఇక్కడ 2 ఇచ్చిందండి, ఇది మేము December 16th అన్నది, ఇక్కడేమో December 16 అంటుంది. చాలా బాగుంది. బెస్ట్ అంటే బెస్ట్ ఉంది. నెక్స్ట్ ఇమేజ్కి వెళ్తున్నాను. ఓకే, ఇది కాపీడా. So you want this word, free demo on digital marketing. ఏ పవర్ డన్ పెట్టండి సార్, డిజిటల్ మార్కెటింగ్ పెట్టవచ్చు, బట్ ఇక్కడ ఇంకొక వర్డ్ పెడితే క్రియేటివ్ ఎప్పుడు తక్కువ లైన్స్ ఉండాలి. ఎస్, వీ కెన్ యూజ్ దాట్. అయిపోయిందండి, మీరు ఇచ్చిన ఇన్స్ట్రక్షన్ ప్రకారం మీకు క్రియేట్ అయిపోతుంది. 15 క్రెడిట్స్ తీసుకుంటే ఇక్కడ చూడండి, మీరు ఇంతకుముందు మనం ఏదో టూల్ వాడినప్పుడు ఇది మల్టిపుల్ LM మోడల్స్ యూజ్ చేసి లేదండి. పెట్టుకున్న హెడ్రా, ఇఫ్ యూ వాంట్ క్రియేట్ యూ కెన్ యూజ్ నానో బనానా ప్రో, సీడ్ డ్రీమ్, ఇమేజిన్ 4, ఫ్లక్స్, నీకు అన్నిటితో చేసిన ఇక్కడ మెయిన్ రూల్స్ అని. జెన్ స్పార్క్ అనుకుంటా. జెన్ స్పార్క్ ఇక్కడ చూడండి, నానో బనానా ప్రో వచ్చేసిందండి. అంటే హెడ్రా వీళ్ళకి ఉంటుంది ఓను, దాంతో పాటు ఇఫ్ యూ వాంట్ యూ కెన్ యూజ్ థర్డ్ పార్టీ. ఇఫ్ యూ ఫీల్ నానో బనానా ఇస్ గుడ్, యూ కెన్ యూజ్ ఫ్రమ్ హియర్. జనరేట్ అంటే ఇంకా నేను ఇక జెమినై ఇది ప్రీమియం తీసుకోవాల్సిన అవసరం లేదు, ఇక్కడ అది వచ్చేసింది కాబట్టి. సో ఇవన్నీ కూడా ఇలా వచ్చింది. ఇది ప్రభాస్ ఫోటో ఇస్తే ఇట్లా వచ్చింది. అంటే మనం ఒక పర్సన్ తీసుకొని కూడా చేయొచ్చు. క్యూట్ లిటిల్ కిడ్ అంటే ప్రభాస్ ఫోటోని ఇట్లా చేసింది. ఇవి నార్మల్గా ప్రాంప్ట్ బేస్డ్ వచ్చినవి.
అండ్ యా ఇంకొకటి చేస్తాను, చూద్దాం ఇది వస్తుంది అంత లోపల. సార్ ఒక హెడ్రా వీడియో ఎంతసేపు ఇస్తోంది సార్ మనకి? 8 సెకండ్సా 9 సెకండ్సా? అన్లిమిటెడ్ చూడండి వచ్చేసింది. ఫ్రీ డెమో ఆన్ డిజిటల్ మార్కెటింగ్. ఇస్ ఇట్ గుడ్ ఆర్ నాట్ గైస్? మార్కెటింగ్ పర్ఫెక్ట్ ఉందా లేదా? yes sir Yes, sir. Perfect. Guni. క్యాన్వా అయితే మనకు మినిమం 10 నిమిషాలు పడుతుందా? ఎస్ సార్. Yes, sir. ఇది ఇప్పుడు నేను పోస్ట్ చేసేస్తా, అయిపోతుంది. నువ్వు కావాల్సిన ఏఐ పవర్డ్ అవన్నీ ఇక్కడ కంటెంట్ లో రాసుకోవచ్చు. సో ఇట్లా రియల్ వరల్డ్ మనకు పనికి రావాలి. బాబు మీరు యూట్యూబ్ లో పోస్ట్ చేయడానికి తీసుకున్నారా సార్ పోస్టర్ 1:1? అవును. డౌన్లోడెడ్ .png అనా ఉంది కదా. ఎస్ బ్యాక్ లింక్ కూడా ఇవ్వచ్చు సార్ రిజిస్టర్ నో దగ్గర. పోస్టర్ కదా అండి, ఇవ్వడానికి రాదు అట్లా. ఓకే ఉంది కదా, రైట్. ఇప్పుడు ఇక్కడ మీరు అటెండ్ ఏ పవర్డ్ ఫీచర్ మనకు డెమో. అయిపోయింది. కాంటాక్ట్ క్రియేట్ చేసినాం, పోస్ట్ చేసినాం. సి మార్కెటింగ్ ఇస్ ఆల్ అబౌట్ కమ్యూనికేషన్. ఈ కమ్యూనికేషన్ 10-15 లైక్లు వస్తాయి. దెర్ ఈస్ అ పాసిబిలిటీ ఒకరిద్దరు అయినా కూడా అయిపోయింది కదా, మనం పని చేసిన సేపు చాలా కొద్దిసేపు. రైట్. అండ్ దాంతో పాటు ఇప్పుడు చూస్తే దిస్ ఇమేజ్ అండి, ఇది హెడ్రాతో చేసింది. నా ఒక ఇమేజ్ ఒకటి తీసుకొని దాన్ని పాడ్కాస్ట్ బ్యాక్గ్రౌండ్ స్టైల్లో ఉన్నట్టు పెట్టుకున్నా. నైట్ చేసినాను ఇది 2:30కి చేసి ఫటాఫట్ నా ప్రొఫైల్ పిక్ నాకు నచ్చింది ఇది. ఇప్పుడు మీ ఇన్స్టాగ్రామ్ లో, నా లింక్డ్ఇన్ లో ఈ ప్రొఫైల్ పిక్ అప్డేట్ చేసిన. ఇస్ దిస్ గుడ్ ఆర్ నాట్ గైస్? Nice, sir. సార్ గుడ్ సార్. బ్లేజర్ వేసుకున్నట్టు కానీ వాట్ ఎవర్ యూ వాంట్ యూ కెన్ డూ ఇట్. డిసైడెడ్ ఇట్. అది కూడా ఇక్కడనే చేశాను, హెడ్రాలోనే చేశాను. హెడ్రాలో కాదు, వేరే దగ్గర చేశాను. అది కూడా చూద్దాం. సో ఇప్పుడు ఒక ఇమేజ్ అయితే మనం క్రియేట్ చేసాం. ఇమేజ్ అంటే చూడండి, మార్కెటింగ్ మెటీరియల్ చేసుకోవచ్చు, ఈ విధంగా చేసుకోవచ్చు, thumbnail చేసుకోవచ్చు, అన్ని. ఇది కాస్ట్ ఎంత అవుతుంది? 2,000 అవుతుందండి పర్ మంత్. ఇట్స్ నాట్ అ ప్రాబ్లమ్ ఫర్ కంపెనీ టు స్పెండ్ 2,000 రూపీస్. మస్తు క్రెడిట్, 5,000 క్రెడిట్స్ ఇచ్చాడు, మస్తు అయిపోతాయి, సరిపోతాయి. దిస్ ఇస్ ఇమేజ్. క్లియర్ ఆల్ ఆఫ్ యూ హౌ టు క్రియేట్ ఇమేజ్? యా. Yes, sir. సో హెడ్రా అనేది వాళ్ళ ఓన్ ప్లాట్ఫామ్ ఉంది. దాంతో పాటు థర్డ్ పార్టీ టైప్ ఉంది. నానో బనానా కావచ్చు, ఫ్లక్స్ కావచ్చు, ఇమేజిన్ కావచ్చు, ఇవన్నీ కూడా వాడుకుంటుంది. నెక్స్ట్ ఆడియో కూడా చూసాము. వీడియోకి వచ్చేసరికి వీడియో కూడా చూడండి. ఇక్కడ చూడండి, మీకు అన్ని ఉన్నాయి. వియో 3.1, వియో 3 ఫాస్ట్, సోరా, క్లింగ్, మినిమాక్స్ అన్ని వాడుకుంటుంది. సార్ ఓన్లీ ప్రీమియం లోనే వస్తాయి ఇవన్నీ? ప్రీమియంలో వస్తాయండి. అంటే మీకు ఇనిషియల్ కొన్ని క్రెడిట్స్ ఇస్తున్నాడు, 300 క్రెడిట్స్ ఏమి ఇస్తున్నాడు. ఓకే, తర్వాత రాదు. కాబట్టి మీరేం చేయండి, ఒక గ్రూప్గా 5-6 మంది కలిసి కొనండి, అప్పుడు తక్కువలో అయిపోతుంది. యూ విల్ ఎక్స్పీరియన్స్ దిస్ ఇనిషియల్గా. తర్వాత కంపెనీ పైన కంపెనీ ఇస్తుంది. ఇప్పుడు నువ్వు వియో 3.1 తీసుకోవాలనుకోండి, ఇక్కడ చూస్తే మీరు హైయెస్ట్ 8 సెకండ్స్, ఎందుకంటే దాని లిమిట్ అంతే. వియో 3.1 ప్రస్తుతానికి అంతే చేస్తుంది. అట్లా ఒక్కొక్క దానికో లిమిట్ ఉంది. ఇప్పుడు నువ్వు సోరా తీసుకుందాం, సోరా 2.2, ఇది ఎన్ని సెకండ్స్ చేస్తుంది? మ్యాక్స్ 12 సెకండ్స్ చేస్తుంది ఇది. ఓకే, సోరా. అదే హెడ్రా ఎన్ని చేస్తుంది చూడండి. హెడ్రా వాళ్ళది ఓన్ ప్లాట్ఫామ్. ఎంత చేస్తుందండి హెడ్రా? Unlimited, sir. ఆటో ఇక్కడ నీ క్రెడిట్స్ ఒక్కొక్క క్రెడిట్ కి 15-16 క్రెడిట్ తీసుకుంటుంది కదా పర్ సెకండ్ కి. ఇవి ఎన్ని ఉంటే అంత గంట సేపు చేయొచ్చు. గాట్ ఇట్?
సో ఇట్ డిపెండ్స్. సో దట్ ఈస్ ద బ్యూటీ, హెడ్రాలో ఉన్న బ్యూటీ అది. ఇప్పుడు నువ్వు హెడ్రాలో వీడియో చేయాలంటే జెమినై అన్నిట్లో మీరు చూసారు ఎట్లా చేశారు. అంటే ఇప్పుడు నువ్వు ఇక్కడ సెలెక్ట్ చేసుకొని జెమినై చేసామంటే వెన్ యూ సెలెక్ట్ VO3 ఇస్ ద VO3 మోడల్ ఓన్లీ. ఇక్కడ ఎట్లా చేసినాం ఇట్లనే. హెడ్రా మాత్రం వెరైటీగా ఉంటుంది. హెడ్రాలో ఉన్న బ్యూటిఫుల్ థింగ్ ఏంటంటే ఇక్కడ చూడండి, ప్రాంప్ట్ ఇచ్చి వీడియో చేస్తావా చేసేసాయి. ఇవి జస్ట్ ప్రాంప్ట్ ఇచ్చి చేసిన వీడియోస్. అలా కాదు, నేను ఒక రిఫరెన్స్ ఇస్తా. ఒక రిఫరెన్స్ ప్రభాస్ ఇమేజ్ ఇస్తా. ప్రభాస్ ఇమేజ్ని మాట్లాడిపియాలి నువ్వు. తర్వాత మాటలు కూడా నువ్వు, మనం చాలా వరకు అదుర్స్ మూవీ సంబంధించినవి ఆ సౌండ్ యాడ్ చేసాం. ఆ సౌండ్ డౌన్లోడ్ చేసుకొని అటాచ్ చేసుకోవచ్చు, అప్లోడ్ ఫైల్ చేసుకోవచ్చు. లేదంటే మీరు డైరెక్ట్ గా మీరు మాట్లాడాలి చెప్పటికాడికి, మీరే మాట్లాడి కూడా అటాచ్ చేయొచ్చు. ఇట్స్ అప్ టు యూ. లేదు ప్రాంప్ట్ ఇస్తావా ఆటోమేటిక్ మొత్తం అదే చేసేస్తుంది. ఆటోమేటిక్లీ ఇట్ ఈస్ జనరేటింగ్ ఇట్. ఓకే, ఇప్పుడు ఎట్లా చేద్దాం? విచ్ వన్ యూ లైక్? క్యారెక్టర్ యాడ్ One చేసి voice ఇద్దాం. క్యారెక్టర్ యాడ్ చేసి చేయండి. వాయిస్ కూడా యాడ్ ప్లెయిన్ స్పీచ్. సార్ ఒకసారి బ్రహ్మానందం మాట్లాడింది కూడా చేయించండి సార్. బ్రహ్మానందం మాట్లాడేదా? ఆ వాయిస్ మనం డౌన్లోడ్ చేయాలి. మళ్ళీ ఆయన వాయిస్ ఏది ఉందో అది డౌన్లోడ్ చేస్తే అయిపోతుంది. అది ఒక్కసారి ప్రాసెస్ చూపించండి సార్. చూద్దాం, ఇవి కరెక్ట్ దొరకాలి. దొరకకపోతేనే ప్రాబ్లం. దొరకాలండి. ఒక నిమిషం నేను చెక్ చేస్తున్నా. మంచిది. ఓకే, ఇది డౌన్లోడ్ చేసుకుంటున్నా. డన్. బ్రహ్మానందం క్యారెక్టర్ తీసుకుందాం. సో మీరు అడిగారు కాబట్టి బ్రహ్మానందం తీసుకుంటున్నాం. మామూలుగా దీన్ని మార్కెటింగ్ వాడుకోవచ్చు. మేము యాక్చువల్గా అదూర్స్ మూవీలో ఉన్న బ్రహ్మానందం వస్తే బాగా వచ్చిండే. ఇదంతా బాగాలేదు, బట్ ఓకే. క్యారెక్టర్ వచ్చేసింది, డైలాగ్ వచ్చేసింది, హెడ్రా యూజం. ఇప్పుడు బ్రహ్మానందాన్ని చిన్నపిల్లలాగా చేయాలంటే చిన్నపిల్లలాగా చేయొచ్చు అండి. యూ కెన్ మేక్ అ లిటిల్ క్యారెక్టర్ అంటే లిటిల్ క్యారెక్టర్ చేయొచ్చు. బట్ రాగా చేద్దాం, 2-3 చేద్దాం. నేను పోయి ఉంది, క్రెడిట్స్ మస్తు ఉన్నాయి. ఇయ్యాలతో క్లాస్ అయిపోయింది కదా, మళ్ళీ ఇప్పట్లో ఏం వాడను నేను. అది క్యారెక్టర్ యాడ్ చేస్తున్నా. ఇక్కడ నుంచి కూడా జనరేట్ ఇమేజ్ చేసుకోవచ్చు, లేదంటే అప్లోడ్ ఇమేజ్ చేసుకోవచ్చు. బ్రహ్మానందం గారు వచ్చేసారు. స్పీచ్ ఆడియో అప్లోడ్ చేద్దాం. డౌన్లోడ్ లో ఉన్నాడు, ఇక్కడ ఉంది. అయిపోయింది. ఇంకేంది, ఈ క్యారెక్టర్ ఈ మాటలు తీసుకుంటుంది. డిస్క్రైబ్ యువర్ వీడియో. ఈ డిస్క్రైబ్ అవసరం లేదు, ఇక 30 క్రెడిట్స్ తీసుకుంటుంది. అయిపోతుందండి. పేజ్ ఫెయిల్డ్, మోడరేషన్ రూల్స్, generation failed, your credits have been refunded, failed procedure, so it will not be charged. ఏదో ప్రాబ్లం అయినా ఒక పని చేద్దాం. ఫస్ట్ ఇమేజ్కి వెళ్తాం. I'm giving a reference image, and based out of that I want to make it as a kid, a 10 or 12-year-old kid by the same image. So give me prompt for that. ఈ ChatGPT కూడా ఇట్లా చిన్నపిల్లల ఇమేజ్ ఏమంటే వాళ్ళ పాలసీ ప్రకారం ఒకసారి ఇస్తుంది, ఒకసారి ఇయ్యదు. ఇట్ విల్ డూ క్వశ్చన్స్ అనమాట. మళ్ళీ చేయండి అంతే.
ఎందుకంటే పాలసీస్ అనేది మారుతుంటాయి. ఇనిషియల్ అయితే స్టార్టింగ్ ఈజీగా వస్తుండే, ఇప్పుడు కొంచెం ఇప్పుడు నేను ఏమంటున్నానంటే ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ బ్రహ్మానందం ఫోటో పెట్టేసి డైరెక్ట్ ఆయన వాడకుండా ఆయన యొక్క కిడ్ వర్షన్ తయారు చేస్తున్నాం. దిస్ ఇమేజ్ ఫెయిల్ అరే అంటే ఇమేజ్ లో ప్రాబ్లం ఉందండి. లెట్స్ టేక్ అనదర్ ఇమేజ్. ఇది వచ్చిందంటే ఐ డైరెక్ట్లీ గో దేర్ అండ్ డూ ఇట్. ఓ షిట్, ఏం కావాలి మరి నీకు? What do you want, man? సార్ ఒకసారి వర్టికల్ ఇమేజ్ తీసుకొని చూడండి సార్, మొత్తం హారిజాంటల్ తీసినట్టున్నా. బట్ వర్టికల్ అనే ప్రాబ్లం కాదు. నిన్న ప్రభాస్ బాగానే వర్కౌట్ అయింది. నిన్న ప్రభాస్ చేస్తే ఏమైంది చూడండి. ఒక ప్రభాస్, ఇది ప్రభాస్ ఇమేజ్, ఇది బాగానే ఇమేజ్ జనరేట్ చేయండి సార్. ఇక్కడ చేశాను, ఇది ప్రభాస్ ఫోటో అప్లోడ్ చేసి చేశాను. బట్ ఐ డూ వన్ థింగ్. సార్ మీ వాయిస్ ఇచ్చారు కదా సార్ అక్కడ, అప్పుడు ఎట్లా చేశారు సార్? అది నా వాయిస్ ఇచ్చాను. ఆ ఫోటోకి మీ వాయిస్ యాడ్ చేశారు మీరు? అవును, నా వాయిస్ యాడ్ చేశాను. అది ఎలా చేశారు సార్? రికార్డ్ చేసి మామూలుగా పెట్టారా? ఇప్పుడు అదే చూపిస్తాను, అదే మనం నేర్చుకుంటాం. చూద్దాం, జెమిని డైరెక్ట్ చేస్తుందమ్మా. హెడ్రానే చేస్తుంది యాక్చువల్గా, సమయంలో వచ్చింది. అబ్బో బ్రహ్మానందం అని చెప్పాలి ఇప్పుడు వీళ్ళు. సర్లేండి, బ్రహ్మాండం ఇట్లా ఉండనేమో మరి. దెన్ ఐఎమ్ గోయింగ్ టు వీడియో. మీరు ట్రై చేయండి, తర్వాత ఇది పెట్టేస్తున్నా. ఇంకా క్యూట్ కిడ్ పెట్టేదండి, క్యూట్ కిడ్ పెట్టానండి. కెన్ యూ 4-year cute kid. I don't know why 4-year. This is a problem with Manapan. Right, I'm using this. ఇప్పుడు ఇక్కడ చూడండి, మీరు ఇంతకుముందు క్వశ్చన్ అడిగారు కదా, రికార్డ్ ఆడియో ఉంది కదా, నేను మాట్లాడితే రికార్డ్ అయిపోతుందండి. ఓకేనా, అది కూడా చేద్దాం. ప్రస్తుతానికి అయితే ఆడియో అప్లోడ్ చేద్దాం. మనం ఇంతకుముందు చేసిన ఆడియో అయిపోయిందండి, జనరేట్. ఇప్పుడు ఏమవుతుంది, ఆ మాటలు ఈ అబ్బాయి మాట్లాడతాడు, లిప్ సింక్ కూడా అవుతుంది, దాన్ని బట్టి అది చేస్తుంది. రైట్, దిస్ ఇస్ వన్ స్టైల్.
అదర్ సైడ్ యాజ్ వెల్. అంటే ఒక వీడియో చేస్తున్నప్పుడు ఇంకోటి చేయదు, అది అయిపోయిన తర్వాతనే. ఇది ప్రభాస్ ఇమేజ్ తీసుకున్నా అండి, క్లియర్ గా ప్రభాస్ ఇమేజ్ తీసుకుని ఐ వాంట్ మేక్ ఇట్ లైక్ ఎ క్యూట్ కిడ్ అంటే అది ఇలా చేసింది అనమాట. దాంతో మాట్లాడిపించాను నేను, నా ఆడియో పెట్టాను అక్కడ. ఓకే, దాని తర్వాత సార్ మన ఆడియో ఇచ్చి ప్రభాస్ లాగా చేయించాలంటే వస్తుందా సార్? మన వాయిస్ ఇచ్చి ప్రభాస్ లాగా మాట్లాడుతున్నట్టుగా వస్తుందా? అది వాయిస్ క్లోనింగ్ చేయాలి, అది డైరెక్ట్ గా రాదు. మీకు వీడియో వచ్చింది, నేను పంపిస్తాను మీకు, చూస్తున్నాను ఫస్ట్. నేను మీకు పంపిస్తున్నా వాట్సాప్ లో. మీకు వాయిస్ అయితే రాలే కదా? వాయిస్ రాలేదు. నేను పంపిస్తున్నా. చెక్ చేయండి ఒకసారి. డాష్ బాన్ ప్లీజ్ సెండ్ దెమ్. షూర్ సార్. సార్ ఏది చెప్పినా వినోడు, ఏది చెప్పినా వినోడు, విధవ సార్ వాడు, విధవ. చాలా బాగుంది సార్. ఇప్పుడు నీకు లిప్సింగ్ పర్ఫెక్ట్ ఉంది కదా అండి? ఎస్ సార్. అది ఇంకా బ్రహ్మానందం ఫోటో వచ్చింటే ఇంకా బాగుంటాడు. వాళ్ళ పాలసీస్ మార్చినట్టు, అందుకే తీసుకుంటున్నట్టు. సార్ వీడియో ఎక్కడ షేర్ చేశారు సార్? కనిపించట్లేదు. వాట్సాప్ లో. వాట్సాప్ గ్రూప్. ఇప్పుడు వచ్చింది చూడండి. ఇప్పుడు వచ్చింది చూడండి. ఇంకొకటి చేద్దాం, అన్ని రకాల్లో చేద్దాం. ఇప్పుడు ఇంకొకటి ఏంటంటే, let's create another one and Gemini new chat. కొద్దిగా చిన్న పిల్లలాగా చేద్దాం. ఇంకా I'm using this same. వాట్ ఐ అబ్జర్వ్ ఇన్ జెమినీ ఏంటంటే, ఒక క్వశ్చన్ ఆన్సర్ చేసినప్పుడు మళ్ళీ చేసినప్పుడు ఎగ్జాక్ట్ రిజల్ట్ ఇస్తలేదు, పాత రిజల్ట్ ఇస్తుంది. అందుకే న్యూ విండో ఓపెన్ చేసిన, చూద్దాం ఏమవుతుందా. ఓకే, సమ్వాట్ బెటర్. ఇప్పుడు నేనేం చేస్తున్నాను, నా వాయిస్ పెట్టి చేస్తున్నానండి. దిస్ ఇస్ అనదర్ వన్. అప్లోడ్. ఇక్కడ మాటలు నేనేం చేస్తున్నా, నేను మాట్లాడిపిస్తున్నా. ఓకేనా అండి? అందరికి ఆడియో చూసి చెక్ చేశారా అండి వాట్సాప్ లో? లిప్సింగ్ బాగుందా? వెరీ నైస్. ఇప్పుడు ఇది చేద్దాం. అప్లోడ్ రికార్డింగ్ చేస్తున్నా. రెండు 2026లో ఒక మ్యాండేటరీ స్కిల్ ఏమైనా ఉందంటే అదే డిజిటల్ మార్కెటింగ్ అన్నమాట. AI పవర్డ్ డిజిటల్ మార్కెటింగ్ జాబ్ కొరకే కాదండి, ఫ్రీలాన్సింగ్ కోసమైనా, బిజినెస్ కోసమైనా ఇది చాలా బాగా ఉపయోగపడుతుంది. కాబట్టి మీరు 2026కు మీరు అప్డేట్ కావాలనుకుంటే స్టార్ట్ లెర్నింగ్ టుడే. ODMTలో ఫ్రీ డెమో ఉంది,
ఈ రోజే అటెండ్ అవ్వండి. ఆల్ ది బెస్ట్. ఆడియో ఇచ్చామండి. ఇది మన వాయిస్. మన వాయిస్ ని ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం, జనరేట్ చేస్తున్నాం. ఇప్పుడు ఈ అబ్బాయి ఈ ఫేస్ తోటి మన మాటలు మాట్లాడతాడు. దట్స్ ఇట్ అండి. ఇట్ టేక్ సమ్ టైమ్ అండ్ ఇట్ విల్ డూ ఇట్. ఇక ఈ విధంగా ఒక హౌస్ వైఫ్ ని తీసుకొని చేశాను. ఓకే, 1 minute 49 seconds చాలా బాగా చేసింది. తర్వాత మనం సేమ్ డీజే టిల్లు ఆయన ఫోటో తీసుకొని చిన్నపిల్లలాగా చేసి, రాధికని తీసుకొని చేసిన, నా ఫోటోని తీసుకొని చేశాను. ఓకే, ఇది ఒక వర్జన్. ఇంకొక వర్జన్ ప్రాంప్ట్ ఇచ్చి చూద్దాం. ఒక ప్రాంప్ట్ ఇచ్చి అది ఎలా చేస్తుందో కూడా చూద్దాం. దాంతో హెడ్ డ్రా అయిపోయినట్టు. ఇక ఇప్పుడు ప్రాంప్ట్ ఇస్తున్నా అండి, ఇంకేం లేదు, క్యారెక్టర్ లేదు, స్పీచ్ ఏం లేదు, ప్రాంప్ట్ ఇస్తున్నాను. ఐమ్ కమింగ్ బ్యాక్ హియర్. మనం అడుగుదాం. Students are entering into the university who are in the age of 21 and 22, and the university name is ODMT Digital Marketing. And one male student discussing with the female student that if anyone want to learn digital marketing, ODMT is the best one. మన ఇమాజినేషన్ మనం ఎంత బాగా ప్రాంప్ట్ చేసుకుంటే అంత బాగుంటుంది. ఇది చెప్పాను అనమాట. సో దీన్ని ఈ విధంగా సిరీస్ ఎన్ని చేయొచ్చండి? ఈ మహాభారత సిరీస్లు ఎన్నో చేయొచ్చు. ఇది ఒక్కటి చాలు. ఇది కాకపోతే హెడ్రా ఆల్టర్నేట్స్ అనుకుంటండి, ఏదైనా ట్రై చేయండి. ప్రీమియం ఉంటే ఇంట్లో చేయండి. లేనప్పుడు VO3 కానీ మనం ఏది నేర్చుకొని దాంతో ట్రై చేయండి. ప్రాంప్ట్ వచ్చింది. కాపీ హెడ్రాకి వచ్చేద్దాం. ఇది 80% ఉంది. ఇప్పుడు నేను ఓన్లీ ప్రాంప్ట్ ఇస్తున్నా అండి. అంతలో కూడా ఇది ప్లే చేస్తా ఒకసారి, మీకు పంపిస్తాం మళ్ళీ. బాగుంది, చాలా బాగుంది. సార్ దీంట్లో 2 characters ని యాడ్ చేయొచ్చా? నేను 1 చెప్పినా 1, 2 యాడ్ చేస్తే 2 క్యారెక్టర్స్ యాడ్ చేయొచ్చు. ఇప్పుడు నేను ఏం చేశానండి, ఇప్పుడు ప్రాంప్ట్ ఇచ్చాను కదా, ఆ ప్రాంప్ట్ చాలా మంది రామంటున్నా వస్తారు. ఇప్పుడు అది 2000 జాషువా షేర్ చేయండి గైస్, ఆల్ ఆఫ్ యూ సీ దిస్ అండ్ లెట్ మీ నో. సార్ వన్ మోర్ డౌట్. చెప్పండి. సార్ ఒక వీడియోలో, కంప్లీట్ వీడియోలో మిడిల్ లో కామెడీ డైలాగ్ ఏమైనా వస్తే లైక్ బ్రహ్మానందం గాని నాన్న పాటేకర్ అలా వస్తుంది కదా సార్? అవి ఎడిటింగ్ లో యాడ్ చేస్తారండి 1 by 1. ఇప్పుడు ఈ క్లిప్ చేసినాం కదా, దీని తర్వాత కామెడీ క్లిప్ యాడ్ చేస్తారు అన్నమాట. ఓకేనా? అదే నవ్వుతున్నట్టు కాఫీ రైట్ సార్, అవన్నీ ఎడిటింగ్ లో యాడ్ చేస్తారు. మీకు క్యాప్ కట్ క్లాసెస్ కాలేదా? కాలేదు సార్. అవుతుంది, అప్పుడు నేర్చుకుంటారు, మీకు అర్థమైపోతుంది. నెక్స్ట్ దీని తర్వాత క్యాప్ కట్ క్లాసెస్ వస్తాయి. ఓకే ఓకే సార్. గ్రూప్ లో వచ్చిందా అండి అందరికి? సూపర్, చాలా బాగుంది సార్. మంచిగా ఉంది కదా సార్? ఇంతకుముందు మీరు తమిళ్ ఇచ్చారు కదా సార్, ఆ తమిళ్ దానికి అటాచ్ చేయాలంటే సార్ వస్తుందా? తమిళ్ అటాచ్ చేస్తే తమిళ్, ఏది అటాచ్ చేస్తే అది మాట్లాడుతుంది.
సరే నీకోసం తమిళ తమిళ్ రికార్డ్ చేసి యాడ్ చేయాలి సార్. ఇప్పుడు నేను ఏంది తెలుగులో నేను రికార్డింగ్ పెట్టాను. బ్రహ్మానందం ఎలా పెడితే బ్రహ్మానందం, తమిళ్ అంటే తమిళ్, అంతేగా. తమిళ్ నీకు రాకపోతే ఏందన్నది మళ్ళీ చూపిస్తా, అది వేరే, మళ్ళీ అది కూడా చూపిస్తా, అది 11 ల్యాబ్స్లోకి వెళ్ళి చూద్దాం. సో ఇప్పుడు ఒక ఇమేజ్ తీసుకొని లిప్ సింక్ అప్పుడు బాగానే ఆటోమేటిక్గా డైలాగ్ పెట్టి చేసాము. ఇది మంచిగా వచ్చింది కదా. యా యా ఇప్పుడు ప్రాంప్ట్ బేస్ లో చేస్తున్నా అండి, నేను ఒక ప్రాంప్ట్ ఇచ్చి చేస్తున్నా. ఇప్పుడు ఇక్కడ నేను ఇమేజ్ రిఫరెన్స్ తీసుకోలే, ఏం తీసుకోలేదు. ఓకే, అగైన్ ఇక్కడ హెడ్రా అన్ని ఉన్నాయి, బట్ ఐ వాంట్ గో విత్ హెడ్రా ఓన్లీ, ఎందుకంటే హెడ్రా అయితే ఎంతసేపు అయినా తీసుకుంటుంది. ప్రాంప్ట్ కి మాత్రం హెడ్రా తీసుకుంటుంది. నా వాయిస్ బ్రేక్ అవుతుందా అండి? ఇస్ ఇట్ గుడ్? ఎవరిదో మాత్రం వాయిస్ వల్ల. ఉపేందర్ చేసావా ఏదో చేసినట్టున్నావు గామలో? బాగుంది. గుడ్, ల్యాండింగ్ పేజ్ మంచిగా ఉంది. చలో కంప్లీట్. చూడండి, హెడ్రా ప్రాంప్ట్ బేస్ తీసుకుంటలేదండి. ప్రాంప్ట్ కి మనం కంపల్సరీ వీ హ్యావ్ టు యూజ్ ద క్యారెక్టర్స్ ఓన్లీ. హెడ్రా క్యారెక్టర్ అంట, చూద్దాం ఇది ఇస్ బికాస్ ఆఫ్ దిస్ ఆర్ వాట్ అనేది. జస్ట్ సెకండ్. లేదులేండి, ప్రాంప్ట్ బేస్డ్ కి హెడ్రా తీసుకుంటలేదు. గో ఫర్ ఎనీథింగ్ అంటుంది, VO3 అనేది అంటుంది. అవునా, గో ఫర్ VO 3.1 ఆర్ సోరా 440 క్రెడిట్స్ తీసుకుంటుంది జనరేట్. ఇప్పుడు ప్రాంప్ట్ బేస్డ్ లో మనకు వస్తుంది, రైట్? ఒకసారి నేను కూడా చూస్తే చూడలేదు మొత్తం. ఇప్పుడు మనకు VO3 జనరేట్ చేస్తుంది దీన్ని. సార్ డిస్క్ లో ఓన్లీ ఇమేజెస్ వస్తున్నాయి సార్, అందులో వీడియో చేయాలంటే ప్రో వర్షన్ తీసుకోవాలా? అదే ఇమేజ్ ని యానిమేట్ అనే ఆప్షన్ కొట్టండి. యానిమేట్ అని కొట్టాను సార్, కానీ అది రావట్లేదు, అలాగే ఉంది, చాలాసేపు ట్రై చేశాను. అక్కడ వీడియో సెక్షన్ లో పోయి చూసారా? వీడియో సెక్షన్ లో పోయి చూడాలి మళ్ళీ. ప్రాంప్ట్ ఇవ్వట్లేదు సార్ వీళ్ళు. ఆ ఇమేజ్ ని డైరెక్ట్ యానిమేట్ అయి చేసేయాలని ట్రై చేస్తున్నారు కానీ ప్రాంప్ట్ ఇవ్వట్లేదు దానికి. కరెక్ట్, ఆ ఇమేజ్ కింద ప్రాంప్ట్ ఉంటుంది, మళ్ళీ ప్రాంప్ట్ ఇవ్వాలి. ఓకే, అంటే ప్రాంప్ట్ తీసుకున్నాను సార్. ఈ త్రీ ఇమేజెస్ ని జిప్ చేసేసి అది దానికి తగ్గట్టు 3 రావాలి అని చెప్పేసి పీసెస్ గా చేసి తీసాను సార్, కానీ అది లాస్ట్ వరకు ఇమేజెస్ ఇస్తుంది తప్ప వీడియో ఇవ్వట్లేదు. స్టైలు సీను అవి ఫార్మాట్ ఫాలో అయ్యారండి. దాని తర్వాత విక్స్ లోకి వచ్చి చెప్పాను ఎలా వీడియో చేయాలో. అంటే ఆ స్టైల్ అది చూసానండి, కానీ అది రాలేదు. ఒకసారి సార్ మళ్ళీ చూపిస్తారు. ఓకే, ట్రై చేయండి, ఇంకా వస్తుంది. సో మనము ఇంతకుముందు అడిగాడు 2 క్యారెక్టర్లు వస్తా అన్నది, ఎంత బాగా వచ్చింది చూడండి. ప్రాంప్ట్ బేస్డ్, అగైన్ వీళ్ళు ఫారినర్స్ వచ్చారు. మీకు ఇండియన్స్ కావాలంటే ఇండియన్స్ వస్తారు. అందరు ఈ వీడియో కూడా చూడండి, చూసి లెట్ మీ నో హౌ ఇస్ దిస్.
వచ్చిందా అండి? నో సార్ నో రాలేదు సార్. సార్ రాలేదండి. జాషువా అదిదే చేస్తున్నాను జాషువా. సార్ చేస్తున్నాను సార్ 1 minute సార్. సార్ గరికపాటి గారిది చేశారు, ఇలానే చేశారు సార్. అంతే కదా, ఎవరిది చేసినా అంతే. గరికపాటి గారిని పెట్టాలి, చిన్నపిల్లల్లాగా చేయాలి. అది ఎంత మంచి ఐడియా చూడండి, చాలా మంది గురించి అది. ఇప్పుడు గరికపాటి గారిని చూసే కంటే కూడా ఆయన చిన్నపిల్ల అవతారంలాగా పెట్టి ఆయన డైలాగులు మొత్తం అటెండ్ చేసి పెట్టేసేయండి. కాకపోతే లాభం ఏం లేదు, లైక్లు కామెంట్లు వస్తాయి, పైసలు అయితే రావు. తట్టుకోవడం టెల్లింగ్. మీకు ఫన్గా చేయాలనుకుంటే చేయండి, కానీ అదే ఏదో మనము ప్రొడక్టివ్గా చేసుకుంటే డబ్బులు వస్తాయి. బట్ ఒక పేజ్ ఉంది, అందులో రెగ్యులర్ కంటెంట్ కావాలంటే చేయొచ్చండి. మీరు చూసారు కదా బ్రహ్మానందం ఎట్లా చేస్తామో గరికపాటి గారిది అట్లా చేస్తాం. ఇంకా సినిమా హీరోలు లావుగా ఉండి ఎన్టీఆర్ అడుక్కున్నట్టు అవన్నీ కూడా చేయొచ్చండి. సేమ్ నువ్వు ఇచ్చే ప్రాంప్ట్ బట్టి ఐ వాంట్ దిస్ పర్సన్ టు బి లైక్ దిస్ లైక్ దాట్ అని సిరీస్ చేయండి, అయిపోతుంది. సో ఇప్పుడు చూడండి మార్కెటింగ్ మెటీరియల్ ఎంత బాగుందండి ఇది. చాలా బాగుంది సార్. వెనకాల కూడా ఓడిఎంటీ అనే పోస్టర్ కూడా కనబడుతుంది. సార్ బిల్డింగ్ డౌట్ క్రియేట్ వచ్చింది ఏంటండి సార్, ఒక డౌట్ సార్. చెప్పండి. ఇప్పుడు ఆ 2 క్యారెక్టర్స్ లో ఫస్ట్ ఎవరు మాట్లాడాలి, సెకండ్ ఎవరు మాట్లాడాలి అనే ప్రాంప్ట్ మనమే ఇవ్వాలా? సంగతి మనం ఇచ్చిన రాండంగా తీసుకుంది. నేనేమన్నా అబ్బాయి అమ్మాయితో మాట్లాడుతానని చెప్పాను, అందుకు ఆమెతో మాట్లాడుతుంది. సో నెక్స్ట్ ఎవరు మాట్లాడాలి అనేది ప్రాంప్ట్ మనం ఇవ్వాలా సార్? మనం ఏం లేదు, ఇప్పుడు నేను నీ ముందే చేశాను కదా, నేను చెప్పాను ఆటోమేటిక్గా అది మాట్లాడుకుంటుంది. అంటే ఆయన మాట్లాడిన దానికి అది ఆన్సర్ ఇస్తుంది. అర్థం చేసుకుంది, అది అర్థం చేసుకుని అది రిప్లై ఇస్తుంది ఆమె. ఓకే. యా డెఫినెట్లీ అన్నది అంతే ఆమె. ఆ డైలాగ్ కాకుండా మన డైలాగ్ రావాలంటే అది మనం స్పీచ్ లో ఇవ్వాలి, రికార్డ్ లో ఆడియో ఇవ్వాలి, అప్లోడ్ చేయాలి. లేదంటే ఎంత డీటెయిల్ చూడండి. నేను క్యాంపస్ యూనివర్సిటీ అంటే యూనివర్సిటీ క్యాంపస్ అని పెట్టింది, దాని పేరు ఓడిఎంటీ పెట్టామన్నా. ఓడిఎంటీ డిజిటల్ మార్కెటింగ్ యూనివర్సిటీ. అక్కడ మిగతా అందరూ కూర్చున్నారు, మాట్లాడుతారు, వీళ్ళిద్దరు మంచిగా మాట్లాడుకుంటారు. ఐ వాంట్ ఇండియన్ ఫేసెస్ అంటే ఇండియన్ ఫేసెస్ వస్తాయి. ఓకే, ఏఐ చాలా ఇవాల్వ్ అయ్యింది, కానీ మనం ఫ్రీగా ట్రై చేస్తున్నాం కాబట్టి మనకు వచ్చే వరకు కొంచెం టైం పడుతుంది. కొంచెం ప్రీమియం పెట్టుకున్నాం అనుకోండి, మీరు చాలా త్వరగా పాలిష్డ్ కంటెంట్ చేస్తారు, త్వరగా సేల్స్. దట్స్ ఇట్. క్లియర్ ఆల్ ఆఫ్ యూ? హెడ్రా ఇస్ డన్. ఎస్ సార్. మీరు ప్రయత్నించండి. అండ్ ప్రీమియం లేకపోయినా ఫ్రీగా ట్రై చేయండి. ఒకవేళ ప్రీమియం కావాలంటే 5-6 మంది 10 మంది కలిసి కొనండి, ప్రాక్టీస్ చేసుకోండి. అందరు కలిసి ఒక మీట్లో ప్రాక్టీస్ చేసుకుంటే అయిపోతుంది. సార్ సొరా క్లాసెస్ కూడా చెప్పేశారా, అయిపోయిందా? స్టార్టింగ్ ఫస్ట్ 3rd క్లాస్ అయిపోయింది కదా. ఓకే సార్, ఓకే సార్ ఇది మామూలుగా ఇప్పుడు అది టూల్స్ ఏవి మెయిల్ కి రిప్లై ఇచ్చే అలా ఉంటాయి కదా సార్, అవి ఆటోమేషన్. ఇప్పుడు మనం ఆల్రెడీ కోపైలట్ చూసాం, అది ఆల్రెడీ మెయిల్ ని చెక్ చేస్తుంది ఇంకా. కానీ రిప్లై ఇవ్వాలంటే ఏఐ ఏజెంట్స్ తయారు చేయాలి. ఓకే, అది ఇంకా నెక్స్ట్ లెవెల్. అది నేను రీసెర్చ్ చేస్తున్నది, ఫ్యూచర్ లో నేను అవి యూట్యూబ్ లో అప్లోడ్ చేస్తాను. ఒకవేళ వీలైతే మీ అందరిని పిలిచి మళ్ళీ ట్రైన్ చేస్తా, లేదంటే ఐల్ బి అప్లోడింగ్ ఆన్ యూట్యూబ్. దట్ ఈస్ కాల్డ్ ఏఐ ఏజెంట్స్. దట్ ఈస్ ఫైనల్ లెవెల్. 1089 అని ఒకటి ఉంటుంది, అందులో మొత్తం ఫుల్ కంపెనీ ఆటోమేషన్ చేయొచ్చు అనమాట. అది మళ్ళీ మేము జాయిన్ అవ్వాలంటారా సార్, లేదంటే కంటిన్యూ అవుతుంది అంటారా? ఇప్పుడు నేను రీసెర్చ్ చేసే వరకు ఎంత టైం పడుతుందో 1 month or 2 months. ఎప్పుడైనా సరే మళ్ళీ మిమ్మల్ని పిలుస్తాం. యూ డోంట్ నీడ్ టు పే ఎనీథింగ్, మళ్ళీ ఫ్రీ ఆఫ్ కాస్ట్ జాయిన్ అవ్వచ్చు. ఓకే సార్, అంటే మళ్ళీ కట్టాలేమో ఫీజు అని? అట్లా ఏం లేదు, ఒకసారి ఓడిఎం క్లాస్ స్టూడెంట్ డబ్బులు కట్టినట్టు మళ్ళీ ఎప్పుడు తీసుకోండి. దట్ ఈస్ ఓన్లీ వన్ టైం ఫీజ్. ఓకే సార్, ఓకే థ్యాంక్ యూ. ఓకే సార్. ఎంత అవుతుంది సార్? ఏంటండి? హెడ్రా ప్రీమియం కి ఎంత అవుతుంది సార్? 2000 అవుతుందండి. ఇక్కడ డిఫరెంట్ వర్జన్స్ ఉన్నాయి. వెన్ యూ క్లిక్ ఆన్ ది అప్గ్రేడ్ కొడితే, నిన్ననే కొన్నా, ఇగో $10 per month, $30 per month. నేను ఇది తీసుకున్నాను నిన్న, ఎక్కువ క్రెడిట్స్ ఉన్నాయని ఐ టుక్ దిస్ వన్. ఇది $75 ఉన్నాయి. ఇక్కడ చూడండి, అప్ టు 15 minutes ఆఫ్ హెచ్డి వీడియో పర్ మంత్. బట్ క్రెడిట్స్ అయిపోతే నువ్వు తీసుకోవచ్చు. 1350 ఇమేజ్ జనరేషన్ పర్ మంత్. టూ మచ్ క్రెడిట్స్. ప్రీమియం వాయిసెస్, వాయిస్ క్లోనింగ్,
వాయిస్ క్లోనింగ్ కూడా ఉంది ఇక్కడ. కమర్షియల్ యూజ్, నో వాటర్ మార్క్, పర్చేస్ అడిషనల్ క్రెడిట్. దిస్ వాట్ ఐ టేక్, యూ కెన్ టేక్ దిస్. $10 అంటే ఎంత పోయి 800. ఎన్ని ఇచ్చిండు నీకు? 1500 క్రెడిట్ ఇచ్చిండు. ఎనఫ్. ఈ 1000 పెట్టుకుంటే ఫటాఫట్ కొంత కంటెంట్ చేసుకొని లింక్డ్ఇన్ లో పోస్ట్ చేసుకుంటే నీకు ప్రమోషన్ అవుతుంది కదా. సార్ ఇప్పుడు కొన్ని టూల్స్ లైఫ్ టైం అని చెప్పేసి వస్తున్నాయి కదా సార్, ఇవి తీసుకోవడం బెటరా సార్, అవి తీసుకోవడం బెటరా సార్? అంటే ఆర్టిస్ట్లీ, వీడియో ఎక్స్ప్రెస్, ఏఐ అవి లైఫ్ టైం యాక్సెస్ వస్తున్నాయి కదా సార్. అవి చాలా వరకు ఒకప్పటి ఓల్డ్ మోడల్ వీడియోస్ వస్తుంది. ఏ వీడియోస్ ఇయలే అట్లా. ఇంకా ఓల్డ్ మోడల్ వీడియో ఎడిటింగ్ టూల్స్ వస్తుంది, కానీ ఇప్పుడు దానితో పని లేదు మనకు. అవి అవుట్డేటెడ్ ఇప్పుడు మనకు. కానీ ఇప్పుడు అప్డేట్ అయినాయి కదా సార్, సేమ్ ఇందులో వస్తున్నాయి సార్. ఎగ్జాక్ట్ టూల్ పేరు ఏంటి? ఏ టూల్ అది? ఆర్టిస్ట్లీ అయితే ఇమేజెస్ కి అది సార్, వీడియో ఎక్స్ప్రెస్ ఏఐ అంటే వీడియోస్ కి. అవునా? ఉంటే మంచిది. మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ దాన్ని డెమో చూడండి ఎట్లా ఉందో. మంచిగా ఉంటే తీసుకోండి. లైఫ్ టైం తీసుకుంటే ఇట్స్ గుడ్. వీడియో ఎక్స్ప్రెస్ ఏ అనేది లైఫ్ టైం సార్, వన్ టైం పర్చేజ్. ఎస్ సార్, 13,000 అలా సార్ లైఫ్ టైం సార్. 13,000? 1 month గ్యారంటీ కూడా ఉంటుంది, రిటర్న్ బ్యాక్ నచ్చుకోకుంటే తీసుకోండి. ఇప్పుడు మనం కంటెంట్ క్రియేషన్ బాగుందంటే, బట్ రివ్యూస్ చూడండి, వీడియో చెక్ చేయండి, దెన్ గో ఫర్ ఇట్. ఓకే సార్. అదే మీకు నాలెడ్జ్ ఇవ్వడానికి ఐ డిసైడెడ్ ఎస్టర్డే ఓన్లీ ఇన్ 2026 వీ వాంట్ టు పర్చేస్ ఆల్మోస్ట్ ఏ టూల్ వచ్చినా అది ప్రీమియం కొనికి ట్రై చేస్తాను. అందులో కంటెంట్ జనరేట్ చేసి ఇప్పుడు హెడ్రా ఫుల్ ట్యూటోరియల్ ఇన్ తెలుగు 11 labs ప్రతిదీ మన యూట్యూబ్ ఛానల్లో ఉంటుంది. ఒక ఏ టూల్ ఉందంటే దానికి సంబంధించి మేము మొత్తం బై చేసి ఎక్స్ప్లోర్ చేసి ప్రతి ఆప్షన్ ఎక్స్ప్లెయిన్ చేసి యూట్యూబ్లో పెడతా. చూడండి, మీకు ఏం నచ్చితే అది వాడుకోండి. ఓకే, చలో నెక్స్ట్ గో టు 11 labs. నాకు ఎప్పటి నుంచో 11 labs అంటే చాలా ఇష్టము. నేను వాయిస్ క్లోనింగ్ చేసింది ఇక్కడనే అండి. ఐ డిడ్ ఎ వాయిస్ క్లోనింగ్ ఎస్టర్డే ఓన్లీ. అండ్ ఇక్కడ ఇది మీకు కనిపిస్తుంది కదా అండి. ఈమె ఏం మాట్లాడింది? ఇంగ్లీష్ కదా మీరు చూసినప్పుడు. ఆ వీడియో ఇంగ్లీష్లో మాట్లాడుతుంది కదా. ఇగో ఇది ఒరిజినల్ వీడియో వచ్చేసి ఇంగ్లీష్, December 16th అంటుంది. తమిళ్ వర్జన్ ఇది. ఆమెనే తమిళ్లో మాట్లాడుతుంది. ఇక్కడ ఏంది, మన ఇంగ్లీష్ టెక్స్ట్ ఆల్రెడీ తమిళ్లో తీసుకొని తమిళ్ చదువుతుంది. దట్స్ ఆసమ్ యాక్చువల్గా. ఇది ఎందుకోసం పనికి వస్తుంది అంటే, మీకు ఇప్పుడు నేను యూట్యూబ్ ఛానల్ అది తెలుగులో ఇంగ్లీష్లో ఉంది. ఓకే, ఇంగ్లీష్లోనే తమిళ్ కావాలి. నేను ఇంగ్లీష్ వీడియో అప్లోడ్ చేసినాను, ఆటోమేటిక్గా దాని ట్రాన్స్క్రిప్ట్ తమిళ్ అప్లోడ్ అయిపోయి ఆ వీడియోని డౌన్లోడ్ చేసుకొని నేను ఓడిఎండి తమిళ్ ఛానల్ తీసి అప్లోడ్ చేయాల్సి వస్తే. ఇస్ దిస్ గుడ్ ఆప్షన్ ఆర్ నాట్ గైస్? ఎస్, వన్ టైం కంటెంట్ క్రియేట్ చేస్తా, మల్టిపుల్ లాంగ్వేజ్ లో అప్లోడ్ చేస్తా. అందుకే నేను అనౌన్స్ చేసిన 50 languages లో వీఆర్ గోయింగ్ టు క్రియేట్ అని. సో 2026 లో అన్ని ఫస్ట్ తెలుగులో. అంటే ప్రాబ్లం ఏంటంటే ఈ 11 labs రిక్వెస్ట్ పెట్టాలో మా తెలుగు లాంగ్వేజ్ లేదండి. అంటే తెలుగు లాంగ్వేజ్ డైరెక్ట్ ట్రాన్స్లేషన్ ఇంగ్లీష్లో ఉన్నది తెలుగులో చేసింది లేదు. ఇంగ్లీష్లో ఉన్న తమిళ్, హిందీ ఉంది కానీ తెలుగు లేదు డైరెక్ట్. కాకపోతే మీకు వాయిస్ క్లోనింగ్ చేసుకోవచ్చు. ఓకే, 1 second. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు 11 labs మీకు ఆల్రెడీ చూపించాను. ఇందులో మల్టిపుల్ వాయిస్ ఉంటాయని చెప్పాను, మీరు ట్రై చేశారు కూడా. ఇందులో నేను ఏం చేశానంటే వాయిస్ క్లోన్ చేశానండి. ఐ క్లోన్డ్ మై వాయిస్. ఇగో సుభాష్ క్లోన్. ఆల్రెడీ నేను క్లోన్ చేసినందుకు నాకు ఇక్కడ కనిపిస్తుంది అనమాట. ఇక్కడ చూడండి, ఇన్స్టాంట్ వాయిస్ క్లోన్. ఈ వాయిస్ క్లోన్ చేసినప్పుడు ఏం చేయాలంటే ఇక్కడ మీరు రికార్డింగ్ చేయాలి. ఓకే, మినిమం 10 seconds మాట్లాడాలి, ఆ 30 seconds మాట్లాడండి. మాట్లాడితే మీ గొంతును అబ్జర్వ్ చేస్తుంది, మీ ప్రొనౌన్సియేషన్ ఎలా ఉంది అర్థం చేసుకొని అది నీకు సంబంధించిన ఒక ఆడియోని తయారు చేస్తుంది. ఇప్పుడు అదే కదా చేసింది. ఇది క్లిక్ చేసి ఓకే కొడితే అయిపోతుందండి. ఇప్పుడు ఏమవుతుంది, మనం వాయిసెస్ అంటున్నాం. వాయిసెస్ అన్నప్పుడే
టెక్స్ట్ టు స్పీచ్ అన్నప్పుడే ఇక్కడ నీకు చాలా వాయిసెస్ వస్తున్నాయి. ఆలిస్ అన్నాము. ఆలిస్ ఏం చేస్తుంది? నువ్వు ఏం టెక్స్ట్ చదువుతుంది కదా, ఆలిస్ రికార్డింగ్ చేశారు అన్నాడు. అదేవిధంగా సుభాష్కి కూడా నేను క్లోన్ చేశాను నా వాయిస్ ని. అప్పుడు చెక్ చేస్తాను. ఇవ్వండి, నా గొంతుని తీసుకొని ఈ విధంగా చెప్పింది. ఓకే, ఇప్పుడు నేను ఇది సెలెక్ట్ చేసుకున్నాను. ఇక్కడ నేను ఏం రాస్తా చదువుతుంది. ఇప్పుడు నేను తమిళ్ రాశానండి, తమిళ్ మొత్తం చదివింది. ఇప్పుడు మనం టెస్ట్ చేద్దాం. తమిళ్ కాకపోతే కన్నడ తీసుకుందాం. ఏ కంటెంట్ అయినా కూడా అది చేస్తుంది. ఫస్ట్ ఇంగ్లీష్లో రాద్దాం. Ayyappa Swami Mala will be practiced for 41 days and you have to have meals only one time in a day and 2 times you have to shower with a cold shower and daily 2 times you have to give a prayer to the God. And after 41 days, you have to go to Shabarimala, so which is in Kerala, a beautiful place. And after having a darshan, once you return back, once you go home, you have to remove mala. The benefit of mala is a spiritual thoughts, healthy lifestyle, so that you can lead a good life. ఇది ఒక ఇంగ్లీష్ టెక్స్ట్ ఇచ్చానండి. Can you convert it to Kannada? ఇది కన్నడ స్క్రిప్ట్ ఇస్తుంది మనకు. ఆ కన్నడ స్క్రిప్ట్ని అక్కడ నేను పేస్ట్ చేస్తాను. అయిపోయిందండి. నా వాయిస్ తీసుకున్నాను నేను. ఇది సపోర్ట్ చేయదంటండి, కన్నడ లేదండి, కన్నడ లేదు. కాబట్టి ఐ థింక్ తమిళ్ ఉంది, మలయాళం ఉందా లేదా? టెక్స్ట్ టు స్పీచ్, 1 సెకండ్, వాయిసెస్. తమిళ్ ఉంది, కన్నడ లేదు. మలయాళం చూద్దాం, మలయాళం కూడా లేదు. సో మనం ఏం చేద్దాం, తమిళే తీసుకుందాం. తమిళే బెటర్. ఇది తమిళ్ ఉంది. సో బీన్ టు టెక్స్ట్ టు స్పీచ్. తమిళ్ నచ్చుతుంది కొంచెం, మనకు సిమిలర్గా ఉంటుంది, కొన్ని అర్థమవుతాయి మనకు. కన్నడ ఇంకా రిలేటెడ్ ఉంటుంది అనుకుంటా తెలుగు. తెలుగు లాగానే ఉంటుంది. తెలుగులాగానే ఉంటుందండి, కాకపోతే కొంచెం డిఫరెంట్ వస్తుంది. స్పీచ్ జనరేట్ చేస్తున్నాండి. ఇప్పుడు నేను మాట్లాడిన మాట అంతా కూడా మనకు డౌన్లోడ్ చేస్తున్నా. నేను ఆల్వేస్ సెండింగ్. జాషువా ఉన్నారా? Yes sir, yes sir. ఇది 2025 చూద్దాం. రైట్ గైస్, చెక్ చేయండి, పంపిస్తాడు నీకు. ఇప్పుడు మీ కళ్ళ ముందు చేసింది సార్. మిడ్ జర్నీ ఏ గురించి కూడా చెప్తా అన్నారు కదా.
Midjourney.ai సార్. దాని గురించి కూడా చెప్తారా? రన్వే మిడ్ జర్నీ అవసరం లేదు కదా. మిడ్ జర్నీ నీకు ఆల్రెడీ మెటా ఏఐలో లింక్ అయిపోయింది కదా. సార్ హేజన్ గురించి చెప్పారా సార్? అవసరం లేదు, అన్ని ఇప్పుడు ఎన్నో వస్తాయి, అన్ని నేర్చుకోవాల్సిన అవసరం లేదు. మనకు కావాల్సింది క్లారిటీ. వచ్చినాక ఇంకెందుకు ఎక్స్ప్లోర్ చేయాలని. హేజన్ అనేది మన ఓన్ క్లోనింగ్ చేసుకోనికి కదా సార్. హేజన్ లో ఇమేజ్, వీడియో అన్ని ఉన్నాయి. ఇప్పుడు ఇది చేసింది కదా, ఇది 11 labs చేస్తుంది కదా మనకు. 11 labs ఓన్లీ ఫర్ వాయిస్ కదా. హేజన్ వచ్చేసి వీడియో క్లోనింగ్. వీడియో క్లోనింగ్ చూడండి, ఎక్స్ప్లోర్ చేస్తారండి. వీడియో క్లోనింగ్ ఈవెన్ హెడ్రాలో కూడా ఛాన్స్ ఉంది. ఐ ట్రై ఇట్. ఓకే, హేజన్ లో అయితే మీకు పర్ఫెక్ట్ అని వస్తుంది. మీరు చేశారా? ట్రై చేశారా? చేశాను సార్. ఓకే, ఎనీ వీడియో యు హావ్? ఎస్ ఐ హావ్ సార్. ఐ డోంట్ సర్చ్. ఇప్పుడు ఒకటి చూడండి, ఇప్పుడు హెడ్రా ఉంది. హెడ్రాలో ఏం చేయాలి నేను? నా క్లోనింగ్ ఏం అవసరం లేదు. సింపుల్ గా నా ఫోటో అప్లోడ్ చేసి టెక్స్ట్ పంపిస్తే అయిపోయింది కదండి. అంతే కదా. నా ఫోటో ఇస్తే ఇంకా నీకు క్లోనింగ్ అయినట్టే. ఇక అది మాట్లాడుతుంది, దానే మార్కెటింగ్ వాడుకోవచ్చు. గైస్ వచ్చిందా? తమిళ్ వర్షన్ వచ్చిందా? ఈ ఆడియో తీసుకెళ్ళి మీరు హెడ్రాలో యాడ్ చేస్తారు అంతేనా సార్? ఇప్పుడు ఆ వీడియో తీసుకొని ఇక్కడ యాడ్ చేస్తా. అంటే ఇప్పుడు నువ్వు ఏంటంటే ఫస్ట్ నా వాయిస్ ని క్లోన్ చేశాను నేను రికార్డింగ్ చేసి. తర్వాత ఏ స్క్రిప్ట్ ఇస్తే ఆ స్క్రిప్ట్ ని చదువుతుంది. ఇంకోటి గుడ్ థింగ్ ఏంటంటే నా సౌండ్ వస్తుంది, నా స్టైల్లో వస్తుంది. దట్ ఈస్ వై ఇట్ ఈస్ స్పెషల్. ఈ విధంగా మనం ఎన్ని ఛానల్స్ అన్నా క్రియేట్ చేసుకోవచ్చు. అంతే కదా. దిస్ ఈస్ ద వాయిస్ క్లోనింగ్ ఆప్షన్. ఇంకా ఇందులో చాలా ఉన్నాయండి. 11 labs లో అడ్వాన్స్ థింగ్స్ చాలా ఉన్నాయి. ఇందులో ఎలా ఉంటుందంటే మనకు చాట్ బోట్ ఉంటుంది కదా అండి, చాట్ చేయొచ్చు. అలా కాకుండా వీడియో బోట్ ఉంటుంది, అంటే వీడియో వచ్చి మనతో మాట్లాడుతుంది. ఓకే, అంటే దాన్ని సెటప్ చేసి దాన్ని ఏ క్వశ్చన్స్ అని అడగచ్చు. అది ఎంతో అంటే ఎంత బాగుంది. ఒక చిన్న కోడ్ వస్తుంది, కోడ్ తీసుకొని వెబ్సైట్ లో పెట్టాలి, బాగుంటుంది. ఐఎమ్ వర్కింగ్ ఆన్ ఇట్. ఫ్యూచర్ ఐ మేక్ ఎ వీడియో ఆన్ దిస్. సార్ అది N8 సార్? అది ఏది మీరు చెప్పేది N8 సార్? ఇప్పుడు N8 అని కాదు, 11 labs లో ఆప్షన్ ఉంది సార్. ఆటోమేషన్ కి మన ఇది make.com కూడా యూజ్ చేసుకోవచ్చు కదా సార్? make.com ఇదేనా? సార్ అది కూడా ఆటోమేషన్. రియల్ డ్రైవ్ నీకు ఇందులో అంటే ఫ్రీ క్రెడిట్స్ కూడా ఉంటాయి. క్రెడిట్స్ అంటున్నా. many things are coming, but these days many people talking about N8N. N8N ఏజెన్సీకి యూజ్ చేసేది నార్మల్ ఆటోమేషన్ ప్లస్ లైక్ ఏజెన్సీకి. N8N కూడా make.com కూడా అంతే. చూద్దాం, ఐ విల్ రీసెర్చ్. ఇట్ ఈస్ లైక్ యూజర్ ఫ్రెండ్లీ అట్లా. అవునా? ఇప్పుడు మనం ఆల్రెడీ డబుల్ టిక్ వాడుతున్నాం వాట్సాప్ కి. వాట్సాప్ ఆటోమేషన్ ఉంది, చూద్దాం. ఇట్లా వస్తుంటే చెప్తున్నా కదా, బీయింగ్ డిజిటల్ మార్కెటర్ లో మనం ప్రతిరోజు స్టూడెంట్ అయి ఉండాలి, రోజు నేర్చుకుంటూనే ఉండాలి. సో దట్ మన జాబ్ ఈజీగా అయిపోతుంది. ఓకే, ఐ విల్ ఎక్స్ప్లోర్ ఆన్ దిస్. సో దట్స్ ఇట్ గైస్. టుడే వి లెర్న్ హెడ్రా, వి లెర్న్ labs, వాయిస్ క్లోనింగ్. దీంతో అన్ని అయినట్టే. సార్ Grok you can explore. Same like a ChatGPT and Gemini. Open Grok and start experimenting on that. ఇప్పుడు మనకు ఫౌండేషన్ ఇచ్చానండి. ఈ విధంగా చూసుకుంటూ పోతే ఎన్నో టూల్స్ వస్తాయి. ఆ టూల్స్ మీరు ఎక్స్ప్లోర్ చేయండి. ఓకేనా? యా, ప్లీజ్ ఎక్స్ప్లోర్, కీప్ ఎక్స్ప్లోరింగ్ అండ్ షేర్ యువర్ వ్యూస్ ఆన్ యువర్ గ్రూప్ సో దట్ అదర్ పీపుల్ ఆల్సో లెర్న్. ఎప్పుడు ఏ కొత్త టూల్ వచ్చినా కూడా మీ గ్రూప్ లో మెన్షన్ చేయండి సో దట్ వాళ్ళు కూడా నేర్చుకుంటారు అండ్ గైడ్ దెమ్. సో ఎనీ క్వశ్చన్స్ ఆన్ హెడ్రా అండ్ 11 labs? No sir. Okay. No sir, clear sir. That's it guys. మనం ఎన్ని టోటల్ 9 classes తీసుకున్నామా ఏఐకి? Yes sir, 9 classes. Yes sir. In a week 5 classes, ఈ week 4 classes. I think this is కొందరికి ఆల్రెడీ 10% పీపుల్కి ఆల్రెడీ AI టచ్ ఉందండి, మిగతా వాళ్ళకి లేదు. ఐ హోప్ దిస్ సంథింగ్ హ్యాస్ చేంజ్ ఇన్ యువర్ లైఫ్, AI క్లాసెస్. యా? Yes sir. Yes sir. Weekend లో.
2 days టైం ఉంది, బాగా ప్రాక్టీస్ చేయండి. నేను మీకు టాస్క్ ఇస్తాను, నేను టాస్క్ ఈరోజు కంపల్సరీ ఇస్తాను, ఆ టాస్క్స్ అన్ని చేయండి. అప్పుడు ఏదో నేర్చుకున్నామని కాకుండా ప్రొడక్టివ్, నేను ఇచ్చే టాస్క్ అన్ని కూడా ప్రొడక్టివ్ టాస్క్ ఇస్తాను, ఆ ప్రొడక్టివ్ టాస్క్ చేయండి. అండ్ వన్ మోర్ టాస్క్ గైస్, వన్స్ అక్కడ చాట్ లో మెన్షన్ చేయండి, ఆర్ యూ హ్యాపీ విత్ ODMT ఆర్ నాట్? 3 నెలల ట్రైనింగ్, ఇంటర్న్షిప్, ఏ క్లాసెస్, జస్ట్ మెన్షన్ ఇన్ ద చాట్ yes, no, ఆర్ యూ హ్యాపీ? ఓకే, మీరు ఎస్ అని మీరు ఇక్కడ చాట్ లో చెప్తే బాగానే ఉంది, సంతోషం. కానీ ఏంది, ప్రపంచానికి కూడా తెలవాలి. మీకు బెనిఫిట్ అయ్యిందని మీరు ఫీల్ అయితే, మీలో కొందరు రివ్యూ ఇచ్చారు, బట్ మళ్ళీ ఇవ్వండి పర్లేదు, ఎందుకంటే ఏ కూడా నేర్చుకున్నారు కాబట్టి. వీ వాంట్ యువర్ హానెస్ట్ రివ్యూ, వీడియో రివ్యూ. ఆ వీడియో రివ్యూకి మీరు ఇప్పుడు ఏం అద్దండి, కలర్ఫుల్ గా చేయండి, ఒక వీడియో రివ్యూ అండి. 3 minutes లోపట, ఇట్ కెన్ బి 30 seconds, 1 minute, 3 minutes, ఎందుకంటే షార్ట్స్ లో అప్లోడ్ చేసేటట్టు. We need your honest review అండి. See, if you, I can't satisfy everybody. 100 మంది నచ్చకపోవచ్చు, కానీ నచ్చిన వాళ్ళ మీరు ఇస్తే మిమ్మల్ని మేము గుర్తుపెట్టుకుంటాం. అండ్ అట్ ద సేమ్ టైం యాజ్ అ మార్కెటింగ్ పర్పస్, ఎప్పుడు కూడా నేను ఎంత బాగా చెప్పినా, నేను ఎంత డెడికేషన్ గా చెప్పినా కూడా అది మీకు తెలుసు, అవతల వాళ్ళకి తెలియదు. పీపుల్ లైవ్ పీపుల్, కాబట్టి ఒక స్టూడెంట్ రివ్యూ ఇస్తేనే వాళ్ళకి నచ్చుతుంది అనమాట. సో దట్స్ వై మీకు ఎవరికైతే నచ్చింది అనిపించినప్పుడు షై పడకండి. దిస్ ఇస్ యువర్ ఫస్ట్ స్టెప్. ఇలా చేస్తుంటే పోతే ఫ్యూచర్ మార్కెటింగ్ చాలా చేయగలుగుతారు మీరు. వీ నీడ్ యువర్ ఆనెస్ట్ రివ్యూ అండి. కెమెరా ఆన్ చేసుకోండి, చేయండి, తర్వాత దానికి ఫిల్టర్స్ యాడ్ చేయండి. మొత్తం మీద మేక్ షూర్ దట్ ఈ ఏఐని వాడుతూ మీకు బెనిఫిట్ ఉండాలి, నాకు రివ్యూ కావాలి. సో 70 members ఉన్నారు, మాక్సిమం ట్రై చేయండి. ఎన్ని రివ్యూస్ వస్తే విల్ స్టార్ట్ పోస్టింగ్ ఆన్ యూట్యూబ్, సో దట్ యూ విల్ బి దేర్ ఆన్ ODMT Telugu ఫర్ లాంగ్ టైమ్. ఈవెన్ వెన్ ఐ రీకాల్, వెన్ ఐ సీ రమ్య ఇచ్చింది, భాస్కర్ ఇచ్చిండు, శ్రీధర్ ఇచ్చిండు, నవీన్ ఇచ్చాడు, ఉమేశ్వర్ ఇచ్చింది అని వి ఫీల్ హ్యాపీ. ఓకే, టోటల్ ఇవ్వండి, ఫుల్ రివ్యూ అండి. హౌ వాజ్ ద ట్రైనింగ్, హౌ వాజ్ ద ఇంటర్న్షిప్, హౌ వాజ్ ద డౌట్ సెషన్, హౌ వాజ్ మై క్లాసెస్, AI క్లాసెస్, టేక్ టైం, 2 days టైంలో ఇవ్వండి. ఓకే గైస్, షూర్? ఓకే, చూద్దాం మరి. Yes sir, sure sir. Thank you very much guys. I see you on Monday. Thank you sir. మండే రోజు సోషల్ బ్లాగింగ్, యూట్యూబ్, అఫిలియేట్ మార్కెటింగ్ మొత్తం కెరియర్ ఫోకస్డింగ్, ఎంటర్టైన్మెంట్ అయిపోతుంది. సీరియస్ డిస్కషన్స్ ఉంటాయి. ఓకేనా, ఈ 2 days లో మాత్రం చేయండి. సుభాష్ సార్, చెప్పండి. ప్రాంప్ట్ లిస్ట్ ఇస్తా అన్నారు. ఈ రోజు 2 పంపిస్తాను, టాస్క్, ప్రాంప్ట్ లిస్ట్ 2 పంపిస్తాను. ప్రాంప్ట్ లిస్ట్ లేకపోతే ప్రాంప్ట్ అండ్ AI టూల్స్ కూడా ఇస్తానన్నారు సార్. ప్రాంప్ట్ లిస్ట్ AI టూల్స్ కూడా ఇస్తాను, మీరు ఎక్స్ప్లోర్ చేయండి అని చెప్పారు సార్ నిన్న. టూల్స్ లిస్ట్ కావాలి అంతే కదా. ప్రాంప్ట్ ఎందుకంటే ప్రాంప్ట్ మీకు నేను నేర్పించాను ఎట్లా అనేది. ప్రాంప్ట్ మీరే ట్రై చేసుకోవాలి, ఎందుకంటే ప్రాంప్ట్ కాపీ కొట్టడం అలవాటు చేస్తే మీరు చేయలేరు ఏం కూడా. కాబట్టి ప్రాంప్ట్ సొంతంగా రాయాలి. నేను టూల్స్ లిస్ట్ ప్లస్ టాస్క్ పంపిస్తాను, సరేనా? ఓకే సార్. ఓకే సార్. చలో, సొంతంగా ట్రై చేయండి, తర్వాత ఫ్రెండ్ని అడగండి, గ్రూప్ గా వర్క్ చేయండి. ఒక స్విగ్గీ తీసుకోండి, ఒక స్విగ్గీకి నేను పని చేయాలంటే ఎలా చేయాలి, ఈ విధంగా టాస్క్ ఇస్తాను నేను. సో దట్ అప్పుడు మీకు బ్రెయిన్ బాగా వాడతారు. డబ్బులు అవసరం లేకుండా ట్రై చేయండి. ఒకవేళ 500-1000 రూపాయలు పెట్టండి. ఎండ్ ప్రొడక్ట్ బాగుంది అనుకోండి, లింక్డ్ఇన్ లో పోస్ట్ చేసుకుంటే సమ్మన్ విల్ హైర్ యూ. ఏఐకి చాలా డిమాండ్ ఉంది కాబట్టి ఎవరికైనా నచ్చింది అనుకోండి హైర్ చేసుకుంటారు. ఓకే సార్. చలో గైస్, థ్యాంక్ యూ వెరీ మచ్. సీ యూ ఆన్ మండే. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. ఈ రివ్యూస్ చేస్తారు డైరెక్ట్ గా మీరు జాషువాకి పంపించండి, సో దట్ జాషువా విల్ సెండ్ ఇట్ టు మీ. థ్యాంక్ యూ గైస్, థ్యాంక్ యూ వెరీ మచ్. కవర్ అవుతుందా సార్ మాకు? ఏంటండి ఆటోమేషన్ వినిపిస్తలేదు మీ వాయిస్? ఆటోమేషన్ కవర్ అవుతుందా? నెక్స్ట్ వీక్ లో కవర్ అవుతుంది. బ్లాగింగ్, యూట్యూబ్, అఫిలియేట్ మార్కెటింగ్ అండ్ వాట్సాప్ మార్కెటింగ్. ఓకేనా? ఫ్రీలాన్సింగ్ అండ్ రియల్ ఎస్టేట్ కూడా దాంట్లోనే కవర్ అవుతుంది. ఫ్రీలాన్సింగ్ కూడా కవర్ అవుతుంది. పర్సనాలిటీ డెవలప్మెంట్ ఏంటండి రాజశేఖర్, మీ వాయిస్ వినిపిస్తలేదు. అఫిలియేటా? రియల్ ఎస్టేట్ సార్, రియల్ ఎస్టేట్ అండ్ ఇన్సూరెన్స్ సపరేట్ ఉంటాయి, వాళ్ళతో టైప్ అవుతాము. జాషువా మీకు ఇన్ఫార్మ్ చేస్తాడు, అది నేను చెప్పన్నది. డైరెక్ట్ గా రియల్ ఎస్టేట్ పీపుల్ వచ్చి మాట్లాడతారు మీతోటి. ఓకేనా? బీబీజీ అనే కంపెనీ ఒకటి, SBI ఇన్సూరెన్స్ ఉంది, వీళ్ళందరితో టైప్ అయింది, వాళ్ళు మాట్లాడతారు మీతో.
చలో గైస్, థ్యాంక్ యూ, బాయ్. థ్యాంక్ యూ సార్, బాయ్ థ్యాంక్ యూ సార్, బాయ్. బాయ్. హలో హలో, ఇప్పుడు మా సార్ అన్నట్టు గ్రూప్ గా చేద్దాం అంటున్నారు కదా, నేను